హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సైటాక్స్. నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వచ్చేవాళ్ళలో ఈ మధ్యకాలంలో జంటల సంఖ్య బాగా పెరిగింది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలతో చాలామంది మ్యారిటల్ కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉన్నారు. అలా వచ్చిన ఒక జంట నన్ను కొంచెం డిస్టర్బ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన 1 మంత్కే విడాకులు కావాలని కూర్చున్నారు. పేరెంట్స్ మరి నెలకే విడాకులు అంటారేంటి, అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి, మీకు కాకపోతే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకుని ఐదుగురు పట్టుకొచ్చారు. సో సరే, వాళ్లకు 2-3 మంత్స్ కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిశారు. చక్కగా ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళారు. ప్రశాంతంగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు ఈ జనరేషన్లో ఒక్క నెల రోజులకి పెళ్ళైన 10 రోజులకి, నెల రోజులకి డైవోర్స్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ జనరేషన్ యొక్క తప్ప, లేకుంటే పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. బంధాలు, అనుబంధాలు, రిలేషన్షిప్స్, వాల్యూస్, బిలీఫ్స్ అన్నీ కూడా కాలంతో పాటు మారుతూ ఉంటాయి. ఏది కూడా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏది కూడా స్టాటిక్గా ఉండదనే విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా గొప్పగా చెప్పుకునే సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కూడా కాలంతో పాటు మారాయి, మారుతున్నాయి, మారతాయి కూడా. అందుకు ఉదాహరణగా మనం మన వైవాహిక వ్యవస్థనే తీసుకుందాం. ఒక తరంలో అసలు అబ్బాయి అమ్మాయిని చూసేవాడు కాదు. పేరెంట్స్ వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చి ఓకే అనుకుంటే పెళ్లి చేసుకునేవాళ్ళు. అందుకనే ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్య ఆ తెర పెడతారు. ఆ తెర తీసినప్పుడు చూడటమే ఫస్ట్ టైం వాళ్ళు చూసుకోవటం. అప్పుడు ఆ థ్రిల్ ఉంటుంది. అది ఒక తరంలో. ఇంకా అంతకు వెనక్కి వెళ్తే అసలు రజస్వల కాకముందే పెళ్లి చేయాలి. రజస్వలతో పెళ్లి చేస్తే పాపం కింద లెక్క. వయస్సులో కాకముందే పెళ్లి చేయాలి. అందుకని మనం చూసుకుంటే ఈవెన్ గాంధీ గారు కూడా 12 నెలలకు పెళ్లి చేసుకున్నారు. అది ఆ తరంలో రైట్ కదా. ఆ తర్వాత పెళ్లి చూపులు మొదలయ్యాయి. పెళ్లి చూపులు చూసుకున్నారు. వయసుకు వచ్చిన అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులు చూసుకునేవాళ్ళు. పెళ్లి చూపుల్లో నచ్చితే పెళ్లి చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి. ఆ తర్వాత డేటింగ్ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కలుసుకుంటున్నారు, డేట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చాయి. అంటే పెళ్ళి కాకముందే అబ్బాయి అమ్మాయి ఒకే చోట నివాసం కొంతకాలం ఉంటూ మనందరికీ కంపాటబిలిటీ కుదురుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుంటున్నారు. అందరూ అలాగే చేసుకోకపోవచ్చు, కానీ మారుతున్న వైవాహిక వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాల గురించి నేను చెప్తున్నాను. సో ఇలాగా పెళ్ళి అనేది కూడా కాలంతో పాటు మారుతూ వచ్చింది. ఈరోజు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేదాన్ని ఎవరూ కూడా పాపంగా, ఘోరంగా, నేరంగా చూడడం లేదు. ఇదే రిలేషన్షిప్ ఒక 20-30 ఏళ్ల కిందట అయితే అసలు ఆ అమ్మాయిని అబ్బాయిని చాలా ఘోరంగా, నేరంగా ట్రీట్ చేసేవాళ్ళు. మరి ఈరోజు చాలా బికేమ్ వెరీ కామన్. రిలేషన్షిప్ మారుతూ ఉంది. సరే, ఈ రిలేషన్షిప్ మారినప్పుడు ఎందుకు సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు, వీళ్ళు ఎందుకు వెంటనే నచ్చకపోతే విడిపోతున్నారనే దానిపైన చాలామంది సందేహాలు ఉంటాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ జనరేషన్లో రిపేర్ లేదు, రీప్లేస్మెంట్ మాత్రమే. అది ఫోన్ అయినా, డ్రెస్ అయినా, రిలేషన్షిప్ అయినా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా. నచ్చకపోతే ఓకే విడిపోదాం. ఎందుకంటే వాళ్ళకి జనరేషన్కు రిపేర్ అనేది తెలియదు. బేసిక్గా అడ్జస్ట్మెంట్ కావాలని, అందుకు కొంత సమయం పడుతుందని, అడ్జస్ట్మెంట్ కాలేనప్పుడు కౌన్సిలింగ్ ఆ థెరపీ తీసుకోవచ్చని, మన సంబంధాన్ని రిపేర్ చేసుకోవచ్చని చాలామందికి తెలియదు. పిల్లందులో ఏమనుకుంటుంది, కంపాటబిలిటీ లేదా, మార్చేద్దాం. అందువలనే డైవోర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది కూడా. మరేం చేయాలి అని చాలామంది సందేహం కలగవచ్చు. ఏం చేయాలంటే, పెళ్ళికి ముందు చాలామంది ఏం చూస్తారంటే, అమ్మాయి అందంగా ఉందా, చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా, అబ్బాయి చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఇంతే కదా తెలుసుకునేది. ఇంతకంటే ఏమైనా తెలుసుకుంటున్నారా? కొంచెం వాళ్ళిద్దరూ కొంచెం టైం ఉంటే కొంచెం మాట్లాడుకుంటారు. ఇంకొంచెం అడ్వాన్స్ ఉన్న వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. కానీ దాంతోపాటు గ్రహాలు, నక్షత్రాలు, జాతకాలు, కులం, మతం, జాతకం ఇవి కలవాలి. ఇవి కలిస్తే
ఆస్తులు అంతస్తులు అన్నీ కలిస్తే పెళ్లి చేసేస్తున్నారు, లేకపోతే చేసుకుంటున్నారు. ఈవెన్ సోకాళ్ళు లవ్ మ్యారేజ్లో కూడా చాలామంది ఇవన్నీ చూసే లవ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కంపాటబిలిటీ కుదిరిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడేమవుతుంది, ఈ నక్షత్రాలు జాతకాలు ఇవనేవి నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, కానీ ఆ నమ్మకాలేవి కాపురాల్ని నిలబెట్టడం లేదు. మరేం చేయాలి అంటే పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి జీవితాన్ని గడపాల్సి వస్తే వాళ్ళ మధ్య కంపాటబిలిటీ ఎంత ఉంటుంది, రకరకాల అంశాల్లో కంపాటబిలిటీ ఎంత ఉంటుందనే విషయాన్ని ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో తెలుసుకుని వాళ్ళు ఎంత కంపాటబిలిటీ ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ చేసి వాళ్ళు అసలు కంపాటబిలిటీ ఉందా, పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా, చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా వివరిస్తారు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏం జరుగుతుందంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ముందు తెలుసుకుంటారు. ఆ రెండు పర్సనాలిటీస్ కంపాటబిలిటీ ఉంటుందా లేదా, తరువాత వీళ్ళ అలవాట్లు, అభిరుచులు, యాటిట్యూడ్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంటు, స్ట్రెస్ మేనేజ్మెంటు, రిలేషన్షిప్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, స్పిరిచువాలిటీ, బిలీఫ్స్, వాల్యూస్, ఇలా రకరకాల అంశాలలో వీళ్ళు కంపాటబిలిటీ ఉంటుందా, లేకుంటే ఎవరు డామినేట్ చేస్తూ ఉంటారు, డామినేట్ చేసినప్పుడు రెండో వాళ్ళు దాన్ని తీసుకోగలరా, వీళ్ళకి ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉందా, లేకుంటే ఇద్దరు కూడా డామినేట్ చేస్తూ ఉంటారా అనేది ఇవన్నీ పరిశీలించినప్పుడు దానికి తగ్గట్లుగా వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని ఓకే మన ఇద్దరి మధ్య వస్తే ఈ ప్రాబ్లం రావచ్చు. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పా కదా, జంట వచ్చింది 1 monthకి అని చెప్పేసి. ఎలా ఉంటుంది కాన్ఫ్లిక్ట్స్ ఎలా వస్తాయి చెప్తా. చిన్న చిన్న అంశాలే. అతను చాలా కష్టపడి పేద కుటుంబం నుంచి వచ్చాడు, కష్టపడి చదువుకున్నాడు, తెలివైన కుర్రాడు, బాగా చదువుకున్నాడు, బాగా సెటిల్ అయ్యాడు, మంచిగా నెలకి లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటున్నాడు. కానీ అతను లక్షల రూపాయల శాలరీ వస్తున్నా అతను ఎక్కడి నుంచి వచ్చాడు, చాలా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం వచ్చాడు కాబట్టి డబ్బు విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాడు. ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. రైట్. ఈ అమ్మాయి మెట్రోపాలిటన్ సిటీస్లో ముంబైలో పెరిగింది, వాళ్ళ ఫాదర్ జనరల్ మేనేజరు. సో ఎప్పుడు కూడా డబ్బుకు ఆ అమ్మాయి వెతుక్కున్నది లేదు. ఎప్పుడు ఎంత కావాలంటే వాళ్ళ ఫాదర్ ఇస్తుండేవాళ్ళు, ఆ అమ్మాయి నీట్గా షాపింగ్ చేస్తూ ఉండేది. పెళ్ళైన తర్వాత ఈ విషయంలో వీళ్ళిద్దరికి గొడవ మొదలైంది. ఆమె షాపింగ్కి ఎలా అంటది, ఇతనే మొన్నే మ్యారేజ్కి షాపింగ్ చేశాను కదా, మళ్ళీ అప్పుడే షాపింగ్ ఏంటి అంటాడు. అదేంటి షాపింగ్ ఏంటి ఎట్లా ఉంటారు, వీకెండ్లో షాపింగ్కి వెళ్తాం కదా అంటది. వీకెండ్ షాపింగ్ ఎందుకు, కావాలంటే సినిమాకి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, షాపింగ్ ఎందుకు అంటాడు. పోనీ అదే షాపింగ్కి వెళ్తే ఏమో తక్కువ చేస్తా, ఈజీగా ఒక 40-50 వేల రూపాయలు షాప్ చేస్తుంది. ఫినిష్ గొడవ మొదలైపోయింది. ఇదేమన్నా దుబారా చేస్తున్నావు, దాన్ని నేను దుబారా అంటావా, పెళ్ళి కొత్తలో కూడా నేను షాపింగ్ తిరిగి ఇలా కొడతావు అని చెప్పి ఇద్దరు గొడవ పడ్డారు. అది నీతో నాకు పడదు, విడిపోదాం అని చెప్పేశారు. అంటే అక్కడ అతని యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో అతని మైండ్ సెట్ని, ఈ అమ్మాయి మైండ్ సెట్ని ఒకరికొకరు అర్థమయ్యేలాగా చెప్పగలిగితే వాళ్ళందరికీ అర్థమైతే కన్విన్స్ చేయగలిగితే హ్యాపీగా అడ్జస్ట్ అవుతారు. అది చెప్పలేనప్పుడు ఏమవుతుంది, ఆ చిన్న విషయమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడ మనం డబ్బు విషయం అనేది పక్కకెళ్ళి అక్కడికి చాలా చాలా అంశాలు ప్రవేశించి రిలేషన్షిప్ మొత్తం కూడా చెడిపోతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది పెళ్ళికి ముందు అవసరం. సరే పెళ్ళైన తర్వాత సమస్యలు రాకుండా ఉంటాయా? ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఏ కుటుంబాలు ఉంటాయి చెప్పనా, ఒకళ్ళు డామినేట్ చేస్తూ ఒకళ్ళు సబ్మిసివ్గా ఉంటే ఏ సమస్య ఉండదు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. డామినెంట్ అండ్ సబ్మిసివ్ ఉంటే ఏ సమస్య ఉండదు. లేదు ఇద్దరు సబ్మిసివ్ అనుకోండి, సమస్య ఉండదు. ఇద్దరు డామినెంట్, ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఫ్యామిలీ థెరపీలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ డిస్ఫంక్షనల్. ప్రతి ఫ్యామిలీలో కూడా సమస్యలు ఉంటాయి, ప్రతి కపుల్ మధ్య సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండే ప్రసక్తే లేదు. అయితే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అరవడము, గొడవపడటము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, విడిపోవడం మాత్రమే పరిష్కారమా, లేక వేరే ఏదైనా మార్గం ఉందా? అంటే
వేరే మార్గం ఉంది. అదే మ్యారిటల్ కౌన్సిలింగ్ ఆర్ మ్యారిటల్ థెరపీ. అంటే ఇద్దరు జంట మధ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కనుక మ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక వస్తే అక్కడ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సమస్య మూలం ఎక్కడుందో కనుక్కొని ఆ మూలానికి పరిష్కార మార్గాన్ని చూపిస్తే హ్యాపీగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇద్దరు చక్కగా చిలక గోరింకలా కలిసి కాపురం చేయొచ్చు. సో ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే చాలా వరకు రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి పరిష్కారం అవుతాయి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే చిన్న ఇష్యూసే ఫ్లేరప్ అవుతాయి. అవి పెద్ద పెద్ద గొడవలకి విడాకుల దాకా దారితీస్తాయి. కాబట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. జీవితంలో కానీ కాపురంలో కానీ సమస్య వస్తే గొడవ పడాల్సిన అవసరం లేదు, తిట్టుకోవాల్సిన అవసరం లేదు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు, విడిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు కూర్చొని ఆ కోపం ఆవేశం ఉన్నప్పుడు కాకుండా కొంచెం కూల్ అయిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. మీ ఇద్దరు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మీ వల్ల కానప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ యొక్క లేకపోతే ప్రొఫెషనల్ మ్యారేజ్ కౌన్సిలర్ యొక్క సహాయం తీసుకోండి. మీ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి. మీరు హ్యాపీగా జీవితం గడుపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో సై టాక్స్ ఛానల్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నెక్స్ట్ టైం మీరు కోరుకున్న వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ఉంటా. మీ సైకాలజిస్ట్ విశేష్.